హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను పెద్ద వంకాయతో ఫ్రైలా చేసండి పప్పులో, రసంలో, సాంబార్లో నంచుకునే విధంగా చేస్తానండి. ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని ఒకటి పెద్దది, దీనికన్నా మామూలుగా ఉన్నా తెచ్చుకోండి. ఇది పెద్దగా దొరికింది నాకు, తీసుకొచ్చాను. దాన్ని చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకొని మొత్తం పీల్ చేసుకొని సగానికి కోసుకోవాలండి. సగానికి కోసుకుంటే ఇంకా మనకి ఈజీగా ఉంటుంది. ఇదంతా పీల్ చేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళు పెట్టి కడిగించుకోండి. కొద్దిగా లేట్ అవుద్ది అనుకుంటే, మీకు తీసుకునే లోపల అది మనకి నల్లబడిపోద్ది అనుకుంటే ఉప్పు నీళ్ళతో కడిగేసేయండి. క్లీన్ అది నల్లబడకుండా ఉంటుంది వంకాయ. నేను అది టకా చేసా కాబట్టి అది నల్లబడలేదు, లేకుంటే నల్లబడిపోతుంది ఊరికనే. దాన్ని సగానికి కట్ చేసుకోవటమేనండి. కానీ చాలా బాగుంటుంది ఇది. 4 ముక్కలు ఏం చేసుకోవచ్చు, కానీ నేను 2 ముక్కలు చేశానండి. ఒక ముక్క మేమిద్దరం చెరిసగం పెట్టుకొని తిన్నాం. 2 రోజులు వచ్చింది మాకు పప్పులో పెట్టుకొని తింటే. మీరు 4 ముక్కలు చేసైనా పలసగా చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అప్పడాలు, వడియాలు అలాంటివి లేనప్పుడు ఇది మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. మంచిగా ఎవరన్నా చుట్టాలు వస్తున్నారన్నా ఒక 4-5 చేసి ఇలాంటివి 4-5 ముక్కలు చేసి ఒక 2 కాయలు తెచ్చుకుంటే నలుగురికి వస్తుంది. 2 కాయలు తీసుకొస్తే శుభ్రంగా బాగుంటుంది. పెద్ద తింటారు అనుకుంటే. దానికి అవి కోసుకున్నానండి, కరెక్ట్గా కట్ చేశాను. ఇప్పుడు సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మనం శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్ ఉంటే వేయండి, లేకుంటే లేదు. నేను బియ్యపిండి వేసాను, అందరికీ అందుబాటులో ఉండదని కార్న్ఫ్లోర్. నేను కొద్దిగా 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి వేసానండి. ఓ చిన్న చెక్క నిమ్మరసం, అది బాగుంటుందిలేండి, టేస్ట్ బాగుంటుంది. అందుకే పిండాలండి. మరీ ఎక్కువ బెండకండి, పులుపు ఎక్కువ అయింది. సరిపడా వేసుకొని మీరు తింటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. అది వేయకపోయినా నష్టమేం లేదు. అది నిమ్మకాయ ముక్క. ఇంకా దానికి కొంచెం ఆయిల్ వేసుకొని నూనె పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని దానికి పెట్టుకోవాలి. ఇక కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. మనం వాటర్ పోసి దానికి పెట్టేసేయాలి. కానీ చాలా హెల్ప్ అవుతుంది తినటానికి మనకి. కూరగాయలు లేదు అనుకోండి, ఇది ఒక్కసారి టకా అయిపోద్ది. మొత్తం కలిసిన 1/2 గంటలు అయిపోయిందండి. ఇది మొత్తంగా వేయించటం కూడా టకా ఊరికనే మెత్తబడిపోద్ది అనమాట. 1/2 గంటలు అయిపోద్ది ఒక్క కాయ ఉంటే. కర్రీ కూడా ఆ రోజు ఏమీ లేకపోయినా అన్నంలోకి మంచిగా కలిసిపోద్ది. కొంచెం అది మిశ్రమం తయారు చేసుకుంటే అది ఈజీగా అయిపోద్ది. దానికి మనకి ఇంట్లోనండి ఈ చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్ ఉన్నా పర్లేదు, బ్రెడ్ క్రమ్స్ ఉన్నా పర్లేదు, వాటిల్లో పైన వేస్తే బాగుంటుంది అని వేసాలండి. అది ఉంటే వేయండి, లేకపోతే లేదు. దానికి పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి నేను 3 పచ్చిమిర్చి నిలువుగా చేల్చానండి. పక్కన పెట్టుకుని తింటే బాగుంటుంది అన్నని. కారం సరిపోయినళ్ళు అది బాగుంటుందని చేసేయాలండి. వద్దనుకుంటే అది కూడా తీసేయచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్ లాగా ఈ చిప్స్ ఉంటాయి కదా, కార్న్ చిప్స్ దొరుకుతాయండి మార్కెట్లో. అవి తెచ్చుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటే పైన క్రిస్పీగా వస్తుంది అన్నమాట. క్రిస్పీనెస్ బాగా వస్తుంది. కొంచెం కచ్చా పచ్చగా పట్టండి. ఇది ఈ వేగిన తర్వాత తీసి దాంట్లో ఆయిల్ కూడా పెద్ద పట్టదండి. ఆయిల్ కూడా పెద్ద ఏం పట్టదు. కొంచెం ఆయిల్ వేసి వేయించినా మిగతా తీసేయచ్చు. తీసి ఒక దాంట్లో గిన్నెలో పోసుకొని మన తర్వాత కూరల్లో వాటిల్లో వాడచ్చు అనమాట. మొత్తం పరుచుకోవటమే, దాన్ని పెట్టేసి మనం ఇంకా వేయించుకోవటమే. ఈజీగా తొందరగా వేగిపోద్ది. మరింతసేపు పట్టదు. వంకాయ గురించి మీకు తెలియనిది ఏం లేదు, చెప్పక్కర్లేదు. వంకాయ మాత్రం ఈజీగా వేగిపోద్ది కదా, చాలా ఈజీగా. హై పెట్టకండి, హై పెడితే నల్లబడిపోద్ది. సిమ్లో పెట్టుకొని ఆయిల్ కాగిందాక నూనె వేడిగా ఉంచుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇక సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకుంటే నల్లగా అయిపోతుంది. అందుట్లో అవి వేసాం కదా కార్న్ చిప్స్, అందుకనమాట నేను సిమ్లో పెట్టి వేయించాను. సిమ్లో పెట్టిన 10 నిమిషాల్లో అయిపోయింది మొత్తం. అది ఈజీగా చాలా ఈజీగా అయిపోయిందండి. రెడీ అయింది.
వంకాయ ఫ్రై లాంటిది పప్పు రసాల్లో పనికొచ్చే విధంగా చేశాను. ఆయిల్ కూడా చూడండి. ఇంకా దాని మీద పచ్చిమిర్చి అవి వేసుకొని వేయించినవి ఉన్నాయిగా, అవి వేసి మనం ఇంకా పెట్టుకొని తినేయటమే. ఇంకా రెడీ అయిందండి. నచ్చితే లైక్ ఇచ్చి నా వీడియోలు చూడండి. నేను సారీ అండి, ఇంక 2-3 రోజుల నుంచి నాకు కొంత ఇదిగా ఉండి పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఇవాళ కుదిరి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. చాలా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. చాలా బాగుందండి. దోసకాయ పప్పు చేశానండి. దోసకాయ పప్పులోకి ఇది ఒకేసారి పెట్టాలండి. తర్వాత నేను సగం వేరే ప్లేట్లో తీసుకున్నా. అంతా తినలేములేండి, తినేవాళ్ళు ఉంటే తినొచ్చు. అది మొత్తం తింటాం. మేము కూరలు ఎక్కువ తింటాం కాబట్టి తినలేస్తారు. కూర తక్కువ తినేవాళ్ళకు హాఫ్ సరిపోద్ది. మా వారు తింటున్నారు. చాలా బాగుందని నచ్చింది తనకి. రసంలోకి ఇంకా పప్పుచారులోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ పప్పు కదా, పప్పు టేస్ట్ ఉంది, ఇది టేస్ట్ ఉంది. సూపర్ అని ఆయన ఇంకేం లేదు. నేను కూడా టేస్ట్ చేశానండి. ముక్క తీసుకొని చాలా బాగుందండి. నచ్చితే లైక్ ఇచ్చి చూడండి వీడియోలు నాయి. బాయ్ అండి. సూపర్ అంటే సూపర్. బాయ్.